Namaste, my dear imperfectly perfect people. Welcome to Vibe with Varenya. సో మీరు టైటిల్ అండ్ తమ్నెల్లో చూసినట్టు ఇది వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అండ్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అన్నమాట. సో ఇల్లు అయితే ఫుల్ ఆన్ మెస్గా ఉంది. ఏది ఎక్కడ ఉండాలో అది అసలు అక్కడ లేదు. సో అది మీకు చూస్తేనే అర్థమైపోతుంది. దానికి తోడు మా మేడం గారేమో వర్షం పడుతున్నప్పుడు మేడం మీదకి వెళ్ళి మొత్తం మురికి మురికి చేసుకొని వచ్చారనమాట. సో ఇవాళైతే మనకి బోల్డ్ టాస్క్లు ఉన్నాయి కంప్లీట్ చేయడానికి. ఓ పక్క ఉన్న మెస్ని క్లియర్ చేయాలి, తర్వాత సోఫాని ఇటు మార్చాలి, అండ్ మధ్యలో రేపు పూజ కోసం షాపింగ్ కూడా చేసుకొని రావాలి. సో ఫస్ట్ అయితే కొంచెం మంచిగా ఒక కాఫీ తాగుతూ ఒక థ్రిల్లర్ పెట్టేసుకున్నాను. అండ్ బై ద వే థర్స్డే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నాను అనమాట. ఎందుకు అంటే పూజ ప్రిపరేషన్స్ చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి వర్షం పడుతూ ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఈయన తమ్ముడు ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ నేను ఆర్య మాత్రమే ఉన్నాము. సో ఆ వర్షంలో మంచిగా ముద్దపప్పు ఆవకాయ తినాలనిపించి ముద్దపప్పు ఆవకాయ చేసేసుకున్నాను. జస్ట్ ముద్దపప్పు చేసుకొని ఇంట్లో ఉన్న ఆవకాయ అండ్ సమ్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని పోపు వేసేసుకున్నాను అనమాట. అంతే, సింపుల్. అండ్ ఫస్ట్ అయితే కొంచెం వర్క్ నేను చూపించలేదనుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా అసలు వర్కే చేయట్లేదు ఏంటి అని నన్ను అడగకండి. సో వర్క్ మధ్యలో వస్తూ పనులు చేసుకుంటూ మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకుంటూ అలా ఉన్నానన్నమాట. అండ్ సమ్‌హౌ వర్క్ దగ్గర నేను కెమెరా పెట్టలేదు. ఏదో ధ్యాసలో ఉండిపోయి. సో ఫస్ట్ అయితే బట్టలు క్లియర్ చేసేస్తున్నాను. కాఫీ తాగి బ్రేక్‌ఫాస్ట్ తిని కొంచెం వర్క్ చేసుకొని అప్పుడొచ్చి బట్టలు మొత్తం మడత పెడుతూ ఉన్నాననమాట. సో వర్షం వల్ల కొన్ని బట్టలు లోపలికి తెచ్చేసానా, అవి మళ్ళీ ఉతకాల్సొచ్చింది. బికాజ్ ఆ రోజంతా కూడా ఎండ రాలేదింకా. సో ఆ తడి పొడిగా ఉంటే కొంచెం స్మెల్ వచ్చేస్తాయి కదా. ఇంకా సరే మళ్ళీ ఒక వాష్‌కేసేద్దాము అన్నట్టు పక్కన పెట్టాననమాట. ఇవి కొంచెం డ్రై అయిపోయిన బట్టలు ఇవి మడత పెట్టుకుంటూ ఉన్నాను. అండ్ ఫస్ట్ టైమ్ అనుకుంటా కదా నేను ఇలా కొంచెం వెంటనే ఒక వ్లాగ్ అప్‌లోడ్ చేయడము. సో నాకు కొంచెం కొత్తగానే ఉంది. అండ్ ఇది నేను షూట్ చేసింది లాస్ట్ థర్స్‌డే అనమాట. అంటే 20థ్ ఆఫ్ ఆగస్ట్. ఓకేనా. సో ఇప్పుడేంటి అంటే మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరుగుతుంది? ఏంటి? మీరు చేసేసుకున్నారా? ఫస్ట్ వీక్ చేసుకున్నారా? సెకండ్ వీక్ చేసుకున్నారా? ఏంటి అన్నది నాకు చెప్పండి. అండ్ సో కాల్డ్ 20థ్‌నైతే పువ్వుల రేట్ అమాంతం పెరిగిపోయిందనమాట. లైక్ మండే నేను కొన్నప్పుడు మోరా మల్లెపూలు సమ్ 50 రూపీస్ ఉన్నాయి. నాకు ట్యూస్‌డేస్ కూడా నోముందనమాట. సో మండే పువ్వులు కొనుక్కున్నాను. మళ్ళీ థర్స్‌డే పూలు కొనుక్కోవడానికెళ్ళాను. అండ్ ఇక్కడ ఈయనతో అదే చెప్తున్నాను. ఆ దండ ఆల్మోస్ట్ 700 చెప్పారు. ఇంకా బేరమాడి తీసుకున్నామనమాట. సమ్ 400, 450కి. బట్ 700 అండ్ నన్నడిగితే 400 కూడా చాలా ఎక్కువే. బట్ నాకు మాల కట్టడం రాదు. సో కామ్‌గా దండ తీసేసుకున్నాను. ఇన్‌ఫాక్ట్ దండ ఈయన తీసుకుందాం అంటే తీసుకున్నాను. ఐ డోంట్ నో, మా ఇంట్లో ఎప్పుడు మేము దండ అది వెయ్యలేదు. బట్ ఈయన తీసుకోమన్నారు కదా అని తీసుకున్నాననమాట. అండ్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. ఓ పక్క వర్క్ చేసుకుంటూ ఇంకో పక్క కొంచెం ఆ డైనింగ్ టేబుల్, కిచెన్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వచ్చేసాను. పూర్తిగా వీడియో తీయడం అయితే నాకు అవ్వలేదనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఈయన వచ్చి రాగానే నేను కిందకొచ్చేసి ఈయనతో పాటు వచ్చేసాననమాట. షాపింగ్ ఉంది కదా, కొన్ని తీసుకోవాలి కదా అన్నట్టు. అండ్ ఎక్కడ చూసినా సరే వరలక్ష్మి వ్రతం టాపికొస్తే అందరూ ఈ గుడీస్ గురించి, రిటర్న్ గిఫ్ట్స్ గురించే మాట్లాడుతున్నారనుకోండి. అది ఒక పాయింట్‌లో నాకు చాలా ఇరిటేటింగ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక పాయింట్‌లో అరే! ఎవరి బతుకు వాళ్ళని బతకనివ్వచ్చు కదా! ఎందుకు వీళ్ళింత హడావిడి చేస్తున్నారు అన్నట్టు కూడా అనిపిస్తోందనమాట. అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు నాకొకటి ఇష్టం అనుకోండి. ఇది నాకిష్టం, నేను ఇది చేశాను అని ఎవరు చెప్పట్లేదు. ఇదే కరెక్ట్, ఇలాగే చేయాలి, మీరలా ఎందుకు జేస్తున్నారు అన్నట్టు అడుగుతున్నారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఆవిడైతే ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది ఒక రీల్‌లో. మీరు బ్లౌజ్ పీస్‌లు ఎందుకిస్తున్నారు తాంబూలంలో? ఎవరు కుట్టించుకోరు గదా! ఎందుకిస్తున్నారు? ఇవ్వకండి అని. బట్ తాంబూలం అంటేనే వస్త్రం పెట్టాలి కదండీ! బ్లౌజ్ పీస్ ఇవ్వద్దు అంటే ఇంకసలు ఎందుకు తాంబూలం ఇవ్వడం? ఎవరు కూడా కొంచెం మంచి బ్లౌజ్ పీస్ ఇద్దాం కదా అన్న మాట మాట్లాడట్లేదు. యాక్చువల్లీ తాంబూలం అంటే మనం చీర, సారీ అన్నీ పెట్టాలి కదా! కానీ మన స్తోమతకి తగ్గట్టు ఇప్పుడు
అందరిళ్ళకి ఐదుగురు, ఆరుగురు ముత్తైదువలొస్తే పోనీ మనకున్న దాంట్లో ఒక 500లోనో, 1000లోనో పోనీ చీర కొనడానికి ట్రై చేస్తాము. బట్ వాయనం అన్నాక 30 మంది రావచ్చు, 40 మంది రావచ్చు. సో, అందరికి చీరలు కొనలేము కాబట్టి బ్లౌజ్ పీసులిస్తాం జనరల్‌గా చెప్పాలి అంటే. ఆ బ్లౌజ్ పీసే కొంచెం మంచి క్వాలిటీది కొంటే సరిపోతుంది కదా! హార్డ్‌లీ ₹60 పెడితే కొంచెం మంచి క్వాలిటీ బ్లౌజ్ పీస్ వస్తుందండి. దాని గురించి ఎందుకు ఇంటర్నెట్ అంతా ఇంత హల్చల్ అయిపోతుందన్నది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదే వరలక్ష్మి వ్రతానికి ఈ ఇలాగే అంటే బ్లౌజ్ పీస్ ఎందుకివ్వాలి, అదెందుకివ్వాలి అన్న వాళ్ళే 4, 5,000 పెట్టి చీరలు కొనుక్కుంటూ ఉంటారు. ఇన్‌ఫాక్ట్ 4, 5,000 చాలా చిన్న మాట అనుకుంటా. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళలోనే కొంతమంది నేను 8,000 పెట్టాను, 9,000 పెట్టానని చెప్తున్నారు. నేను నా పెళ్ళికి కూడా అంత పెట్టి కొనుక్కోలేదు చీర. బట్ ఐ డోంట్ నో అంటే ఎవరి ప్రయారిటీ వాళ్ళది. వాళ్ళకి తాంబూలం పెట్టడానికి ఒక రూపాయి పెట్టడానికి ప్రాబ్లమ్ అవ్వచ్చు. బట్ వాళ్ళకి వాళ్ళు కొనుక్కోవడానికి ప్రాబ్లమ్ లేకపోవచ్చు. సో, అది ఎవరి ప్రయారిటీ బట్టి వాళ్ళకుంటుంది కదా! అండ్ నేనైతే నా వరలక్ష్మి వ్రతం శారీ నేను కొనుక్కొని కూడా కొనుక్కోలేదు. ఆల్రెడీ మా అమ్మమ్మ వాళ్ళ గృహప్రవేశానికి మా మామయ్య వాళ్ళు అదే మా తాత వాళ్ళు పెట్టిన చీరుంటే అదే కట్టేసుకున్నాను. సో, నేనైతే చీర కొనుక్కోలేదు. అండ్ టు బీ హానెస్ట్ ఈసారి నాకు కొంచెం రిగ్రెట్ అనిపించింది ఏంటి అంటే, ఇక్కడ తాంబూలం తీసుకోవడానికి కూడా ఎవరు ఎక్కువ లేరనమాట. సో, ఓన్లీ మా ఇంటి ఓనర్‌ని పిలిచి ఒక తాంబూలం మాత్రమే ఇచ్చుకున్నాను. ఇదే మా అత్తయ్య గారి ఇంట్లో అయితే ఈజీగా ఒక 20, 30 మందొస్తారు ఇంటికి. బట్ యాహ్! అంటే ఇంకా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అవుతుంది గదా! అండ్ ఇది నేను ఫస్ట్ టైమ్ వరలక్ష్మి వ్రతం ఇక్కడ బెంగుళూరులో చేసుకోవడం అనమాట. ఎప్పుడూ వైజాగ్‌లోనే చేసుకుంటాను. బట్ ఈసారి నాకింకా హాలిడే అయితే దొరకదు. సో, అంటే మేము వైజాగ్ ఎలాంటప్పుడు వెళ్తాము అంటే మాకు 1 వీక్ ప్రాపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది అనుకుంటే అప్పుడే వెళ్తామనమాట. అలా వెళ్ళి ఏ ఫ్రైడేనో, మండేనో లీవ్ పెట్టుకొని ఒక 3 డేస్ అలా స్పెండ్ చేసి అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడ ఒక 4 డేస్ ఏమో వర్క్ ఫ్రమ్ హోము, 1 డే లీవ్ పెట్టుకొని అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను నేను. బట్ ఈసారి 2 కుదరవు. కాబట్టి ఇంకా కామ్‌గా ఇక్కడే ఉండిపోయాము. ఇంకా నాకైతే నిజంగా తాంబూలం విషయంలో చాలా రిగ్రెట్ అనిపిచ్చింది. బట్ ఇంకేం చేయలేము. అందుకే మన పూజల్లో, వ్రతాల్లో కూడా దేశ కాలమాన పరిస్థితులు అంటూ ఉంటారు గదా! ఇదైతే నేను చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంటాను. స్ట్రాంగ్‌గా నమ్ముతాను. ఎందుకంటే జనరల్లీ ఎవరికైనా పూజలు చేయడానికి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, అరే! ఇలా చేయకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమో, అలా చేయకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమో, ఆర్ కొంతమంది వాయనం తీసుకోవడానికి ఎవరు లేనప్పుడు నేనింక వ్రతం ఎందుకు జేసుకోవడం అని మానేసిన వాళ్ళు గూడా ఉంటారు. బట్ మనకి వీలైనంత దాంట్లో ఏదైతే అది చేసుకోవడమే మన హ్మ్. రెస్పాన్సిబిలిటీ అని నేను నమ్ముతాను. నేనదే జేస్తాను. సో, అదనమాట సంగతి. అండ్ వరలక్ష్మి వ్రతం డెకార్ కోసం అని జెప్పి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను నేను. హార్డ్‌లీ ఇవన్నీ 200, 300లోనే కొన్నానులెండి. అంతకు మించి ఎక్కువ పెట్టలేదు దేనికి కూడాను. అండ్ దండలవన్నీ అయితే దగ్గరలోనే షాప్‌కెళ్ళి కొనేసుకున్నాను. బట్ ఈ పెద్ద అమెజాన్ బాక్స్ ఉంటే తర్వాత కూడా స్టోర్ జేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా! అని చెప్పి ఇందులో పెట్టేసుకున్నాననమాట. ఇంకా అవన్నీ తీసి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇందాక నేను మాట్లాడింది నా మనసులో ఉన్నది మాత్రమే చెప్పాను. దానివల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐయామ్ సారీ. బికాజ్ దేవుడి విషయానికొస్తే ఆర్ లైఫ్‌లో ఏ చాయిస్‌కొచ్చినా ఎవరి ప్రయారిటీ వాళ్ళకుంటుంది. సో, దాని గురించి మనం జడ్జ్ చేయడానికి మనకే రైట్ లేదన్నది నా ఫీలింగ్ అనమాట. సో, అందుకే నాకు ఈ రీల్స్ అన్నీ చూసి నాకైతే కొన్ని రీల్స్‌కి నాకు చాలా చాలా కోపమొచ్చేసింది. కొంతమందేమో పూజ అంటే భక్తి ఉంటే చాలు, హంగు, ఆర్భాటం అక్కర్లేదు. అక్కర్లేదని మీరెలా డిసైడ్ జేస్తారండి? అండ్ మోర్ ఓవర్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హంగు, ఆర్భాటం ఎప్పుడు చేయకూడదు అంటే, మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఆర్ మన దగ్గర ఒక 5,000 ఉందనుకుందాం ఈ పూజ చేసుకోవడానికి ఆర్ 2,000 ఉందనుకుందాం. లేదు వాళ్ళలా చేస్తున్నారు, వీళ్ళిలా చేస్తున్నారని మీరు కూడా కంపేర్ చేసుకొని, అప్పుడు వేరే చోట అప్పు చేసుకునో, క్రెడిట్ కార్డ్‌ల మీదో లేదంటే హస్బెండ్‌తో గొడవలు పెట్టుకొని, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళ క్రెడిట్ కార్డ్‌ల మీద తీసేసుకొని, ఇలా మీరివన్నీ చేస్తే అప్పుడు హంగు, ఆర్భాటాలు చేయడం తప్పు. ఓకేనా? అలా కాకుండా మీ దగ్గర మనీ ఉన్నప్పుడు దేవుడి కోసం ఖర్చు పెడితే తప్పేంటి అన్నది నాకసలు ఎప్పటికీ అర్థం గాదు. అండ్ చాలామంది ఇప్పుడేమంటున్నారంటే ఈ యూట్యూబర్స్ కొంతమంది అది ఎవరు అన్నది ఈ వీడియో చూసినప్పుడు మీకు మైండ్‌లో ఎవరో ఒకళ్ళు వెలిగే ఉంటారు. వాళ్ళు టీవీ ఆర్టిస్ట్స్ అన్నమాట. ఓకే. వాళ్ళని ఎగ్జాంపుల్స్ పెట్టుకొని వీళ్ళెంత హడావిడిగా చేస్తుంటారు. భక్తుంటే చాలు హడావిడి అక్కర్లేదు. ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. అరే! వాళ్ళకి లక్షల్లో, కోట్లల్లో డబ్బుంది.
ఓకే. మన దగ్గర ఉండి కూడా అమ్మవారికి ఆర్ అయ్యవారికి పెట్టకపోతేనే తప్పు. ఒక ఇప్పుడు ఎక్కడ మనకి చాలా సత్యనారాయణ స్వామి కథలు అలాంటి వాటిలో కూడా ఉంటూ ఉంటాయి. కట్టెలు అమ్ముకునేవారు దేవుడా ఈరోజు కట్టెలు అమ్ముకొని ఎంతొస్తే దాంతో నీకు వ్రతం చేసుకుంటాను అని. ఇలాంటివంటే ఎవరి స్తోమతకి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. నాకు ఇంకొకళ్ళు చేసుకున్నది హడావుడి అనిపించొచ్చు. ఇంకొకళ్ళకి నేను చేసుకున్నది హడావుడి అనిపించొచ్చు. దిస్ ఈస్ ఆల్ వెరీ సబ్జెక్టివ్ కదా! భక్తి ఉంటే చాలు, భక్తి ఉంటే చాలు. అరే! ఎవరికైనా పిచ్చా భక్తి లేకుండా ఇవన్నీ చేసుకోవడానికి? ఆబ్వియస్‌గా భక్తి కూడా ఉంటుంది. బట్ కొంతమంది చూడండి మీరు గమనిస్తే, ఒక చీర కట్టుకున్నప్పుడు సింపుల్‌గా ఏదో బ్లౌజ్, ఏదో చీర లేకపోతే ఇంకెలాగో ఎళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది చీర కట్టుకోగానే మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. సో, ఇవన్నీ వెరీ సబ్జెక్టివ్ కదా! అలాగే పూజ చేసుకోవాలి అన్నప్పుడు మంచిగా డెకరేట్ చేసుకొని చేసుకుందాం అని కొంతమంది అనుకుంటారు. లేదు కాస్ట్‌లీ చీర కట్టుకొని, కాస్ట్‌లీ చీర కొనుక్కొని సింపుల్‌గా చేసుకుందాం అని కొంతమంది అనుకుంటారు. అది కూడా కాదండి. చాలామంది వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కొనుక్కుంటారు. ఓకే. వాళ్ళు సింపుల్ చీర కట్టుకొని, ఒక ఐదుగురికే తాంబూలం ఇచ్చుకొని, రూ. 1,00,000 పెట్టి నెక్లెస్ కొనుక్కున్నారేమో! ఎవరికి తెలుసు? సో, దిస్ ఈస్ ఆల్ వెరీ సబ్జెక్టివ్ అయినప్పుడు దానికెందుకు ఇదే రైట్, ఇలాగే చేయాలి, మీరు డెకరేషన్ చేస్తే మీకు భక్తి లేనట్టు, ఆర్ మీరు ఎక్కువ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటే మీకు భక్తి లేనట్టు అని ఎందుకు మాట్లాడుతున్నారన్నది నాకసలు అర్థం కాలేదు. ఇలాంటివి విన్నప్పుడే నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుందనమాట. జనరల్లీ ఇలాంటి కమెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ పాస్ చేసేవాళ్ళు ఐదర్ మన మీద జెలస్ ఉన్న వాళ్ళే అయ్యుంటారు. లేదు అంటే మనలా చేయలేకపోతున్న వాళ్ళు అయ్యుంటారు అన్నది ఎక్కడో చదివాననమాట. సో, అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది సీరియల్ ఆర్టిస్ట్ ఆర్ టీవీ ఆర్టిస్ట్‌ని చూసినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. అరే! వీళ్ళంత గ్రాండ్‌గా నేను చేసుకోలేను కదా! అని. బట్ దెన్ వాళ్ళు ఒక్క ఎపిసోడ్‌కి లక్షల్లో డబ్బులు తీసుకుంటారు. ఆర్ వేలల్లో డబ్బులు తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ మనం నెలంతా కష్టపడినా ప్రాపర్‌గా ఒక 1,50,000 రాకపోవచ్చు. సో, వాళ్ళు ఖర్చు పెట్టినంత మనం ఖర్చు పెట్టలేము. బట్ మనం చేసుకోగలిగిన దాంట్లో మనం ఖచ్చితంగా జేసుకోవచ్చు కదా! ఐ డోంట్ నో వై పీపుల్ టాక్ ఆల్ థిస్ అనేది నాకసలు ఎప్పటికీ అర్థం గాదు. అండ్ యాహ్! మీతో మాట్లాడుతూ ఇక్కడ డెకరేషన్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ డెకరేషన్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ప్లాస్టిక్ పూలన్నీ పెట్టకూడదు. తమలపాకులతోనే డెకరేషన్ జేయాలి. అరిటాకులతోనే డెకరేషన్ చేయాలి. విస్తరాకులతోనే డెకరేషన్ చేయాలి. ఈ చెయ్యాలి, చెయ్యకూడదు అసలు పూజ విషయానికొస్తే చాలు ఇదే మాటలు అందరూ స్టార్ట్ జేస్తారు. దీపావళి క్రాకర్స్ కాల్చకూడదు. హోలీ రంగులు పూసుకోకూడదు. అరే! మీకిష్టం లేకపోతే మీరు చేసుకోకండి. ఎదుటోళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు చేసుకుంటారు. ఇట్స్ దట్ సింపుల్. ఎందుకంత ఎగ్జాజరేట్ జేసుకొని, కాంప్లికేట్ చేసుకుంటారో సిట్యుయేషన్స్‌ని నాకస్సలు అర్థం గాదు. అండ్ యాహ్! ఇంత నేను మాట్లాడినప్పుడే మీకర్థమై ఉంటుంది. నాకెంత ఇరిటేషన్ వచ్చిందో ఆ రీల్స్ అవి చూసినప్పుడు. దానికోసం మళ్ళీ స్కిట్‌లు, కింద కమెంట్‌లు, కమెంట్‌ల్లో పాపం ఈ యాక్టర్స్ అందరిని ట్యాగులు చేసేయడాలు. ఐ డోంట్ నో. వాళ్ళేమన్నా వీళ్ళ డబ్బులు తీసేసుకొని చేసారా? ఐ ఐ సీరియస్‌లీ డోంట్ అండర్‌స్టాండ్. అండ్ నాకు కూడా జెలస్‌గానే ఉంటుందండి. వాళ్ళంత గ్రాండ్‌గా చేసుకుంటారు. అరే! నేనంత చేసుకోలేను అని. బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళు చేసింది తప్పు అని నేను అంటానను కదా! ఐ డోంట్ నో. సో, యాహ్! ఇక్కడ మన డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఇంక అమ్మవారిని కూడా నేను అప్పుడే డెకరేట్ చేసేసాననమాట నైటే. ఇదంతా కంప్లీట్ చేసుకొని నేను పడుకునేసరికి 3:45 అయింది. అండ్ యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం రోజు నేను అరౌండ్ 8:00 ఆర్ 8:30కి లేచాను. ఇంకా హడావుడిగా అన్నీ చేసుకున్నాననమాట. ఎందుకంటే మేము అయితే 9 నైవేద్యాలు చెయ్యాలి. దట్ ఈస్ వాట్ మా ఇంట్లోనూ అదే ఫాలో అవుతాము. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనూ అదే ఫాలో అవుతాము. సో, నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. ఈయనైతే నాకు పాపం చాలా హెల్ప్ చేశారు ఆ రోజు. యాక్చువల్లీ పెళ్ళికి ముందు అత్తయ్య గారికి కూడా ఈయన ఎక్కువ హెల్ప్ చేసేవారంట. ఈ పూజ వరకు వస్తే. ఎందుకు అంటే మామయ్య గారు ఆ రోజు చాలా చాలా బిజీగా ఉంటారు. వేరే వాళ్ళకి పూజలవి చేయించడానికి వెళ్తారు. సో, చాలా బిజీ ఉంటారనమాట. అందుకు మోస్ట్‌లీ ఈయనే హెల్ప్ చేస్తూ ఉండేవారంట. పూజ అవన్నీ చదవడంలో అవన్నీ కూడా. బట్ నాకు పూజ చేసుకోవడంలో పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బానే చదివేస్తాను తెలుగు ఫాస్ట్‌గానే. సో, అది నాకు పెద్ద ప్రాబ్లమ్ కాదు. అండ్ ఒక్కొక్క ఇయర్‌కి ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాను. నేను కూడా ప్రో అయితే కాదు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు మనకి చాలా ఏమంటారు ఫీజిబుల్‌గా ఉండడానికి ఇలా అమ్మవారి బాడీ ఇవన్నీ దొరుకుతున్నాయి కదా! వీళ్ళైతే ముందు అంటే అత్తయ్య గారు, ఈయన వీళ్ళందరూ కర్రలతో కట్టుకొని అవన్నీ చాలా కష్టపడి చేసుకునేవారంట. అత్తయ్య గారైతే లంగా జాకెట్‌లిలా కుట్టించి దాని మీద మళ్ళీ చీర లాంటిదేదో కట్టి అలా అన్నీ చేసేవారట. సో
నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అమ్మవారికి ఎలా చీర కడితే కొంచెం బెటర్‌గా ఉంటుంది అని ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఈయన నాకిది సెట్ చేస్తూ ఉంటే వెనకాల నేను అమ్మవారి శారీ కోసం ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ శారీ నేను మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. అంటే తన ఎక్స్ కొలీగ్ అనమాట. అండ్ తను ఇప్పుడు జాబ్ క్విట్ చేసేసింది తన బేబీ కోసం. బేబీ పుట్టిన తర్వాత కొన్నాళ్ళు బ్రేక్ తీసుకొని ఇప్పుడు తను శారీస్, డ్రెసెస్ ఇవన్నీ సేల్ చేస్తుందనమాట. తన దగ్గర క్వాలిటీ చాలా 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 బావుంటాయి. నేను వీలైతే కింద ఎక్కడైనా తన పేజ్ ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా బావున్నాయి క్వాలిటీ అయితే. అండ్ తన దగ్గర చాలా త్వరగా సోల్డ్ ఔట్ కూడా అయిపోతాయండి. అదొక ఏమంటారు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ కూడా. సో, వెంటనే మెసేజెస్ పెడుతూ ఉంటాను. అండ్ షీ ఈస్ వెరీ రెస్పాన్సివ్. వెంటనే రెస్పాండ్ అవుతుంది. అన్నీ చూసుకుంటుంది. సో, ఐషు ఇఫ్ యూ ఆర్ సీయింగ్ దిస్, ఐ రియల్లీ లవ్డ్ ద శారీ. క్వాలిటీ ఇస్ టూ గుడ్ అనమాట. ఒక కళొచ్చింది ఆ శారీ కట్టిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదేం ప్రమోషన్ కాదండి. నాకింకా ప్రమోషన్స్ అయితే రావు. నేనే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను. నా కోసం కొనుక్కున్నాను. ఈసారి అమ్మవారికి కట్టి తర్వాత నేను కట్టుకుందాము అని చెప్పి అమ్మవారికి కట్టాననమాట. అండ్ నేను ఇలాంటి ఒక సీరీస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా చుట్టుపక్కలే చాలా మంది ఆంట్రప్రెన్యూర్‌లొచ్చేసారు. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. నా జూనియర్స్, నా కొలీగ్స్ వీళ్ళందరూ ఆర్ ఎక్స్ కొలీగ్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ అనమాట. అయితే వాళ్ళందరి దగ్గర ఫస్ట్ నేను మన వాళ్ళు ఒకటి కొత్తగా స్టార్ట్ జేసినప్పుడు వాళ్ళ దగ్గర కొంటే తప్పేముంది అన్న ఫీలింగ్‌లో ఉంటాననమాట. అందుకని తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆబ్వియస్‌గా వాళ్ళు మనవాళ్ళు అంటే ట్రస్ట్ వర్తీ గూడా ఉంటాం కదా! సో, మా పిన్ ఒకళ్ళున్నారు. తను జ్యువెల్లరీ సేల్ చేస్తారు. తన దగ్గర తీసుకున్నాను. తిను మా ఎక్స్ కొలీగ్ తిన దగ్గర తీసుకున్నాను. తర్వాత మా జూనియర్ ఒక అమ్మాయి దగ్గర ఒక బ్యాంగిల్స్ ఆర్డర్ పెట్టాను. సో, అవన్నీ ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఒక సీరీస్‌లా చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా స్మాల్ బిజినెస్‌లుంటే నాకు వాట్సాప్‌లో గానీ ఐ మీన్ మీకు ఆల్రెడీ నేను తెలుసుంటే నాకు వాట్సాప్‌లో రీచ్ ఔట్ అవ్వండి. లేదు అంటే కనక నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీ పేజ్ చూసి నాకేదైనా నచ్చితే నేను కొనుక్కుంటాను. సో, అండ్ దాని రివ్యూ కూడా ఇస్తాను. ప్రమోషన్స్ అయితే ఇప్పుడప్పుడే రావు నాకు. ఐయామ్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్. ఆర్ వస్తే ఇంకా మంచిదే. బట్ ఇప్పుడప్పుడే వస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్‌లీ వి క్రాస్డ్ 1000 సబ్‌స్క్రైబర్స్ కదా! సో, మినిమమ్ 5000 టు మాక్సిమం 1,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఈ ప్రమోషన్స్ ఎక్కువొస్తాయి. సో, వాటెవర్ కమ్స్ ఇన్ మై వే నేనెప్పుడు కాదు అనను. బట్ ఐ షుడ్ ఆల్వేస్ హావ్ ద రైట్ ఎక్స్‌పెక్టేషన్ కదా! అందుకనమాట. ఈ డెకార్‌లో నాకు చాలా చాలా నచ్చింది 2 థింగ్స్ ఉన్నాయండి. ఒకటి అరటి చెట్లు, 2 ఆ లోటస్‌లు. అండ్ అమ్మవారి శారీకి 2 మ్యాచ్ అవ్వడం. ఆ హోల్ వైబ్ అంతా కూడా పింక్ అండ్ గ్రీన్‌తో నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. యాక్చువల్లీ నేను బ్యాక్ డ్రాప్ కూడా ఒకటి ఆర్డర్ పెట్టాను. బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఉన్న కర్టెన్స్‌తోనే మేనేజ్ చేశాననమాట. ఫస్ట్ నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అరే! చాలా చేసుకుందాం అనుకున్నాను. ఏంటి ఇలా అయింది అని. బట్ మన దగ్గరున్న దాంతో ఏదో ఒకలా అడ్జస్ట్ చేయొచ్చు అని నేనే ఇంకా ఆలోచించి ఓ 2, 3 కర్టెన్‌లు తీసి ఇంకా స్టార్ట్ చేశాననమాట. నాకైతే ఓవరాల్ లుక్ చాలా చాలా నచ్చింది. అండ్ నా దిష్టే తగిలినట్టు అనిపించింది. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. చాలా మందితో పోలిస్తే. ఇన్‌ఫాక్ట్ మా పుట్టింట్లో ఇంత గ్రాండ్‌గా కూడా ఏం చెయ్యము జనరల్‌గా. అండ్ మాకు అమ్మవారిని పెట్టే ఆనవాయితీ లేదు. సో, కలశం ఒక్కటే పెట్టుకుంటాము. సో, ఓన్లీ మామూలుగా పీట పెట్టుకొని, కలశం అన్నీ పెట్టుకునేవాళ్ళం. నేనే ఎప్పుడెప్పుడైనా సరదాగా నా చున్నీలతోనో, లేపోతే ఏవైనా మమ్మీ శారీతోనో బ్యాక్‌గ్రౌండ్ డెకార్‌లా చేసేదాన్ని చిన్న చిన్నగా. అండ్ ఇప్పుడు పాపం మమ్మీ స్కూలుకి కూడా ఎళ్ళాలి కాబట్టి, తనకి ఉన్న వీలులో తను చేసేసుకుంటూ ఉంటుంది. బట్ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి సైడ్ చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. సో, యాక్చువల్లీ నేను ఇదొక రకంగా మేనిఫెస్ట్ కూడా చేశాను. వైజాగ్‌లో మా ఇంటి దగ్గర ఒక ఆంటీ చేసేవారు ఇలాగా. మిగతా వీధిలో వాళ్ళందరం కలశమే పెట్టుకునేవాళ్ళం. ఆంటీ ఒక్కళ్ళే ఇలా అమ్మవారి బొమ్మను పెట్టేవారు. వాళ్ళకి ఆనవాయితీ ఉంది. సో, నేను అనుకునేదాన్ననమాట. అబ్బా! నేను ఇలా పెట్టగలిగితే ఎంత బావుండును అని. సో, దట్ మేనిఫెస్టేషన్ వర్క్డ్. నాకు తెలియకుండానే అలాంటి ఫ్యామిలీలోకొచ్చి పడ్డాననమాట. సో, యాహ్! చెప్తున్నాను కదా! మేనిఫెస్టేషన్ ఆల్వేస్ వర్క్స్ అండి. సో, మీరు మీకు మీరు మంచి మాటలు మాట్లాడుకుంటూ, మీరు కోరుకున్నవి జరగాలి అనుకుంటూ ఉండండి. అన్నీ అయిపోతాయి. అదనమాట విషయం. అమ్మవారు చూసారా ఎంత కళగా ఉన్నారో. నాకైతే చాలా 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 నచ్చారు. అండ్
నేను యాక్చువల్లీ ఈ డే ప్రాపర్‌గా క్లోజ్ కూడా చేయలేదు. ఇంకా అమ్మవారిని డెకరేట్ చేసి కావాల్సిన పప్పు అంటే రేపు గారెలు, బూరెలు అన్నిటికి కావాల్సిన పప్పులు అవన్నీ నానబెట్టేసి ఇంకా నేను అలా వెళ్ళి ఇలా పడుకొని పోయాననమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే. అండ్ నేను ఇలా ఎందుకు కూర్చొని ముగ్గేస్తున్నాను అంటే, ఇఫ్ మీరు నాకు అంటే మీరు నా వీడియోస్ ఎప్పటినుంచో చూస్తున్నట్టయితే మీకు తెలుసు నాకు ఇన్‌గ్రోన్ నెయిల్ ప్రాబ్లమ్ ఉంది కాలుకి అని చెప్పి. సో, ఆ రోజే కరెక్ట్‌గా ఎందుకో కాలుకి పసు పట్టేసిందనమాట. ఇంకసలు కాలు మడవలేకపోయాను. సో, సమ్‌హౌ ఆ కాలొక్కటి పైన పెట్టి ఇలా ఏదో మేనేజ్ చేస్తూ ఉన్నాను. ఇది కుబేర లక్ష్మి ముగ్గు అనమాట. ముగ్గు ఫుల్‌గా నేను ఫోటో కూడా తీసినట్టు నాకు గుర్తులేదు. తీయలేదనే అనుకుంటున్నాను. బట్ ముగ్గు చాలా బా వచ్చింది. అండ్ చెప్పినట్టు ప్రసాదాలు కూడా చాలా హడావుడిగా చేసుకుంటూ ఉన్నాననమాట. సో, ప్రాపర్‌గా వీడియోస్ అయితే తీయలేదు. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే కనక 9 నైవేద్యాలు మీరు పెట్టాల్సినప్పుడు ఫాస్ట్‌గా ఎలా పెడితే అవుతుంది ఆర్ ఎలా ప్లాన్ చేసుకుంటే అవుతుంది అన్న దాని మీద ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనక నాకు ఎలాగైనా కమెంట్ ఆర్ మెసేజ్ ఆర్ ఏదోటి చేయండి. ఐ విల్ డెఫినైట్‌లీ ట్రై టు డూ ఇట్. అండ్ ఆ రోజు నేను పాయసం, పులిహోర, దద్దోజనం, పులగం, హాట్ పొంగల్, స్వీట్ పొంగల్ అండ్ బూర్లు, గారెలు, చప్పిడాలు 9 అయిపోయా. ఇంకేదో చేశాను మొత్తానికి. సో, అన్నీ ఇక్కడే చూపిస్తున్నాననుకోండి. చూసేసేయండి. అండ్ దట్స్ హౌ మై పూజ వెంట్ అనమాట. ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నాను కదా! దేర్ ఆర్ సో మెనీ ఒపీనియన్స్ చాలా చెప్పాలి, చాలా మీతో మాట్లాడేయాలి అన్న ఇదిలో ఉన్నాననమాట ఇవాళ. అందుకే ఇప్పుడు ఇవాళ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నదైతే సండే అరౌండ్ 1:00 అయింది టైము. అయినా కూర్చొని ఐ వాంటెడ్ టు కంప్లీట్ అండ్ షేర్ ఇట్ అట్‌లీస్ట్ ఆన్ మండే అన్నట్టు ఇంకా కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. అండ్ నిజంగానే ఈ ఇష్యూస్, ఈ రీల్స్ వల్ల నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ పాజిటివ్ సైడ్ టు ఇట్. చాలామంది చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. బోలెడు డీఐవైలు చేశారు. అండ్ నాకైతే చాలా ముచ్చటగా అనిపించాయి. అండ్ చాలా డెకార్ ఐడియాస్ ఇవన్నీ చూసి చాలా బా అనిపించింది. బోలెడు స్క్రీన్ షాట్స్ కూడా దాచుకున్నాను. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఏదైనా పండక్కి ఇలా చేద్దాం, అలా చేద్దాం అన్నట్టు. సో, బోత్ ద సైడ్స్ ఉన్నాయి. బట్ వన్ సైడ్ నన్ను చాలా ఇరిటేట్ చేసేసింది. దట్ ఈ సెకండ్ బ్యూటిఫుల్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని ఈ నెగెటివ్ సైడ్ ఓవర్ పవర్ చేసేసిందనమాట. అండ్ నాలాగే మీ ఎవరికైనా కూడా అనిపిస్తే కనక నాకు పోనీ ఈ వీడియో లైక్ చేయండి. నేను అనుకుంటాను ఓకే. మీరు కూడా నాలాగే ఇరిటేట్ అయ్యారు అని చెప్పి. అండ్ మళ్ళీ ఒకటే మాట చెప్తున్నాను. చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎప్పుడూ గూడా ఏ డెసిషన్‌లో కూడా ఇదే కరెక్ట్, ఇదే రాంగ్ అనుకోవడం నిజంగా మూర్ఖత్వం అవుతుందండి. మనకి నచ్చింది మనకెప్పుడు కరెక్ట్‌గానే అనిపిస్తుంది. మనకి నచ్చంది ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. బట్ దట్స్ వెరీ సబ్జెక్టివ్. ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టాన్ని వాళ్ళకే వదిలేస్తే అందరూ ప్రశాంతంగా ఉంటామనమాట. అది విషయం. ఇది ఎన్ని సార్లు ఎందుకు చెప్తున్నానో నాకు కూడా తెలీదు. బట్ చెప్పాలనిపించి చెప్పేస్తున్నానంతే. అండ్ ఈ ఉర్లీస్ అయితే నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి దివాళీకి కొందాం అనుకుంటూ ఫైనల్‌గా ఈ వరలక్ష్మి వ్రతానికి కొన్నాననమాట. యాక్చువల్లీ అట్‌లీస్ట్ ఒక నలుగురు, ఐదుగురిని ఇంటికి భోజనానికన్నా పిలుద్దాము అని అనుకున్నాము. బట్ ఈ పూజ ఎలాంటిదంటే అందరూ బిజీగానే ఉంటారు గదా! సో, ఎవరికీ రావడానికైతే అవ్వలేదు. కాబట్టి ఇంకా మాకు మేమే అండ్ మా తమ్ముడికి కూడా పాపం హాలిడే లేదు. ఇంక నేను, ఈయనే ఉన్నాము. అండ్ ఇద్దరం కూడా ఆ రోజు వర్కింగే. హాలిడే లేదు. కాబట్టి పూజంతా చేసుకొని వెంటనే వెళ్లి లాగిన్ అయ్యి మధ్యలో ఎప్పుడో 4:30, 5:00 ఆ టైంకి ఖాళీ దొరికితే అప్పుడు లంచ్ చేశామనమాట మేము. సో, అంత హెక్టిక్ డే ఉండింది నాకు ఆ రోజు. అండ్ ఆ తర్వాత అరౌండ్ 7:00, 8:00 ఒక 1 అవర్ పర్మిషన్ పెట్టేసి శుభ్రంగా పడుకొని పోయాను. అండ్ పూజ అయితే చాలా బా చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. డెకార్ చూసి ఇంకా ముచ్చటగా అనిపించింది. సో, ఇది నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్. మీకిది ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బోలెడు అప్డేట్స్ ఉన్నాయి. వీడియోస్ పెడుతూ ఉంటాను. జై హింద్.